ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని ఒకసారి నారద మహర్షి కలిశాడు. కాసేపు ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. స్వామి, ఓ శ్రీకృష్ణ, ఈరోజు వినాయక చవితి. మాతా పార్వతీదేవి గారు ఇచ్చిన శాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు. మరి నేను వెళ్ళొస్తాను శ్రీకృష్ణ అని శ్రీకృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుడిని చూడకూడదని ద్వారకా నగరం అంతా శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం, మనందరికీ తెలిసిందే. వినాయక చవితి రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను త్రాగుతూ ఉండగా పాత్రలోని పాలలో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. సత్రాజిత్ అనే ఒక మహారాజు సూర్యుని యొక్క వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు 10 బారుల బంగారాన్నిచ్చే ఆ శమంతకమణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తరువాత ఒకరోజు సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక పెద్ద సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేనుడిని చంపింది. మణిని నోట ఖర్చుకొని పోతున్న సింహాన్ని చూసిన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపేసి ఆ శమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్ తమ్ముడి యొక్క మరణ వార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు శ్రీకృష్ణుడు. శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు. ఒక చోట ప్రసేనుడి యొక్క శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి శ్రీకృష్ణుడికి. అది వెతుకుతూ వెతుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటికి వస్తుండగా వెంటనే జాంబవతి గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. కూతురి యొక్క ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని యొక్క శక్తి క్రమంగా తగ్గిపోతుంది. తనతో యుద్ధం చేస్తున్న వాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని ఎంతో ఆశతో కోరుకున్నాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కూతురైన జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు ఆ శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్ తనను క్షమించమని శ్రీకృష్ణుడిని ప్రాధేయపడి అడిగాడు. తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. అదే శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు స్వామి, మా వంటి వారి గతి ఏమవ్వాలి అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతక ఉపాఖ్యానాన్ని ఎవరైతే వింటారో అది విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్ర దర్శనమైనా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మునులు తమ శక్తికి తగ్గట్లుగా గణపతిని పూజించి తమ కోరికలను తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి గాని విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయకుడి యొక్క వ్రతాన్ని ముగించాలి. చివరిగా వినాయకుడి ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను. ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ చిటికలో మీ ముందుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హరే కృష్ణ.